ఆంధ్రప్రదేశ్లో కాపు యువతకు పోలీసులు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 26న తలపెట్టిన చలో అమరావతి పాదయాత్రకు ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదంటూ పోలీసులు పద్మనాభం స్వగ్రామం కిర్లంపూడిని చుట్టుముట్టారు. అంతేకాకుండా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు సరిహద్దు జిల్లాలైన కృష్ణా, గుంటూరు జిల్లాలలో సైతం పోలీసులు కాపు యువతను టార్గెట్ చేశారు. ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాపు నేతలను పోలీస్ స్టేషన్కి పిలిచి కిర్లంపూడి వెళితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అందులో భాగంగానే ఎటువంటి ర్యాలీలు కానీ ఆందోళనలు కానీ చేసినా ఏమాత్రం ఉపేక్షించేది లేదని రాష్ట్ర డీజీపీ సాంబశివరావు అన్నారు. ₹60 కోట్ల ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యి పోలీస్ స్టేషన్లో తగలపెట్టుకొని బయటికి పోయే పరిస్థితి కన్నా ముందు బైండ్ ఓవర్ నోటీస్ ఇవ్వడం చాలా ఉత్తమం అనుకుంటున్నాను నేను. అఫ్కోర్స్ బేసికలీ గోదావరి జిల్లా అమలాపురము కొన్ని స్ట్రాంగ్గా మద్దతుదారులు ఉన్నటువంటి ఏరియా ఉంది. అక్కడ మేము వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్, అబ్సల్యూట్ నో ప్రాబ్లం. ఫస్ట్ టైం వీ హ్యావ్ గాట్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆల్సో ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒక 2 కంపెనీస్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వచ్చింది. బోత్ ఆర్ డిప్లాయిడ్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఎగ్జాక్ట్లీ అమరావతిలో కూడా అండి, గుంటూరు రూరల్ జిల్లాలో అమరావతిలో కూడా ఇదే విధమైనటువంటి బందోబస్తు చేస్తున్నాం. దేనికంటే కొన్ని చోట్ల కాల్ కూడా ఎలా ఉందని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒకవేళ అక్కడ ఆపినా కానీ అమరావతిలో మనం వెళ్ళాలి అనేటువంటిది ఉంది. కాబట్టి అమరావతిలో కూడా ఇదే స్థాయిలో బందోబస్తు చేస్తున్నాం. స్టే బ్యాక్ ఇన్ యువర్ హోమ్. కావాలంటే ఏదన్నా మీరు సంఘీభావం తెలుపుకోండి. వీఆర్ నాట్ అగైనెస్ట్ ఇట్. I can also show సంఘీభావం to some particular cause. 144లో 1, 2, 3, 4 clauses చాలా ఉన్నాయి. చాలా పవర్ఫుల్ రెగ్యులేటరీ సెక్షన్. We are using that section also. మరోవైపు ప్రజాస్వామ్యాన్ని సైతం కూనీ చేస్తూ పోలీసులతో తమ ఉద్యమాన్ని అణిచివేయాలని సర్కారు చూస్తోందని, రానున్న రోజుల్లో దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు కాపు నేతలు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.